ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. సిబిఐ సబ్మిట్ చేసిన చార్జ్ షీట్ లో ఏం మెన్షన్ చేస్తుందో చూడండి. మెసర్స్ అరిస్టో కెమికల్స్ has supplied lactic acid labsa/acid slurry totaling 8,900 kgs to Messrs Harsh Fresh Dairy Products Private Limited / మెసర్స్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డ్యూరింగ్ ద అబౌవ్ మెన్షన్డ్ పీరియడ్. ఈ యాసిడ్ స్లరీ లాబ్సా ఇవి ఉండడం చూసే సిబిఎన్ గారు బాత్రూములు గడిగే కెమికల్స్ తో లడ్డూలు తయారు చేశారు అని చెప్తున్నారు. మీరు సింపుల్ గా దీన్ని అర్థం చేసుకుంటే ఆ యాసిడ్ స్లరీని ఈ బోలే బాబా హర్ష్ డైరీ ఈ కంపెనీకి వాళ్ళు సప్లై చేశారు అని చెప్పారే గానీ ఎక్కడ ఆ యాసిడ్ స్లరీని లడ్డూ తయారీలో వాడారు అని రిపోర్ట్ లో ఎక్కడా మెన్షన్ చేయాల. సిబిఎన్ గారు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారు సార్ ఈ మాటలు. పోనీ చూపించండి, యాసిడ్ స్లరీ వాడి లడ్డూలు తయారు నా రిపోర్ట్ లో ఎక్కడైనా మెన్షన్ చేస్తుందా? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. బాత్రూములు కడిగే కెమికల్స్ వాడి లడ్డూలు తయారు చేస్తున్న రిపోర్ట్ లో ఎక్కడ మెన్షన్ చేస్తుందా? ఆ కంపెనీకి సప్లై చేశారు అనే ఉంది కానీ ఎక్కడా లడ్డూలో కలిపారు అని లేదు కదా. మరి బాత్రూములు కడిగే కెమికల్స్ లడ్డూలో వాడారు అని ఆ నోటితో ఎలా అనుబుద్ధైంది సార్? మీకు ఎలా కనగలిగారు సార్? ఏమైనా మేము తిడతాం, ఏమైనా మాట్లాడతాం. అది కాదు సార్, వాళ్ళు పెయింట్ సప్లై చేయించుకొని ఉంటారు, లేదా ఏమైనా సివిల్ వర్క్ కోసం సిమెంట్ కూడా సప్లై చేయించుకొని ఉంటారు. దాని అర్థం లడ్డూలో పెయింట్స్ సిమెంట్లు కూడా కలిపారనా? నో విలువలు, నో క్యారెక్టర్, ఏదైనా చేస్తా. సో ఇప్పటిదాకా జరిగింది మీరు ఒకసారి చూస్తే, ఇప్పుడు లేటెస్ట్ సిబిఐ చార్జ్ షీట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ అనేది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకో పక్క సుప్రీం కోర్టు యానిమల్ ఫ్యాట్ మీద స్టేట్మెంట్స్ చేసినందుకు లెఫ్ట్ అండ్ రైట్ వాయిన్స్ అవతల పెట్టింది. మళ్ళీ యానిమల్ ఫ్యాట్ మీద మాట్లాడడానికి స్కోప్ లేదు. సో ఇప్పుడు సిబిఎన్ గారు ముందున్న ఆప్షన్ ఏంటి? సారీ చెప్పడం లేదా రోల్ రివర్స్. సిబిఎన్ గారు విజనరీ కాబట్టి ఆ రిపోర్ట్ లో యాసిడ్ స్లరీ 8,900 కిలోలు వాళ్ళు సప్లై చేయించుకున్నారని ఉంది కాబట్టి దాన్ని ఎలాగ తిప్పేశారంటే ఎక్కడ కూడా ఆ యాసిడ్ స్లరీని లడ్డూలో వాడారు అని లేకపోయినా కూడా సప్లై చేశారు అని ఉంది కాబట్టి ఇది గీలోను లడ్డూలోను కలిపేశారు అని చెప్పేసి ఇది బాత్రూములు గడిగే కెమికల్స్ వాడి తయారు చేశారు అనేలాగా ప్యాకేజ్ చేసేస్తే ఒకే దెబ్బకి ఇంత కంపరమైంది జనాల్లోకి ఇంజెక్ట్ చేయొచ్చు, ఇంకోవైపు యానిమల్ ఫ్యాట్ నుండి బయటపడచ్చు అని భ్రమించినట్టు ఉన్నారు.